ఈరోజు నేను మీకో స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ ఆల్మోస్ట్ అన్ని ఐటీ కంపెనీస్‌లో జరిగేదే. అనన్య అనే ఒక అమ్మాయి ఉంది. తను రీసెంట్‌గానే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్ ట్రయల్స్‌లో ఉంది. ఇంక తను నౌకరీలో, లింక్డ్ఇన్‌లో ఇలా తనకు కనిపించిన జాబ్స్ అన్నిటికి అప్లై చేస్తూ ఉంది. కానీ ఎక్కడా తనకి రెస్పాన్స్ రాలేదు. అయితే ఇదే టైంలో తన ఫ్రెండ్ ఒకళ్ళు తన దగ్గరకొచ్చి, "నువ్వెందుకు రిఫరల్ అడగకూడదు? రిఫరల్ అడిగితే జాబ్ వస్తుందంట" అని చెప్తారు. అసలు ఈ రిఫరల్ అంటే ఏంటి? రిఫరల్ అంటే ఆల్రెడీ ఆ కంపెనీలో ఉన్న వ్యక్తి మిమ్మల్ని రిఫర్ చేయటం. ఆల్రెడీ తను కంపెనీలోనే ఉన్నాడు కాబట్టి కంపెనీ కూడా కన్సిడర్ చేస్తుంది తను చెప్తే. రిఫరల్ ఇవ్వటం వల్ల లాభాలేంటి? అంటే క్యాండిడేట్‌గా మీకొచ్చే లాభాలేంటి? ఎంప్లాయీ రిఫరల్ చేయటం వల్ల ఎంప్లాయీకొచ్చే లాభాలేంటి? అలాగే కంపెనీకొచ్చే లాభాలేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్ ఎ క్యాండిడేట్‌గా మీకొచ్చే లాభాలేంటి అంటే, ఇప్పుడు మీరు ఒక జాబ్‌కి అప్లై చేశారనుకుందాం. సో, లింక్డ్ఇన్‌లో గానీ, నౌకరీలో గానీ థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటన్నిటిలో మీ ప్రొఫైల్, మీ రెజ్యూమేని హెచ్ఆర్స్ చూస్తారని ఛాన్స్ అనేది చాలా తక్కువుంటుంది. అదే డైరెక్ట్‌గా ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయే మీ రెజ్యూమేని తీసుకెళ్ళి హెచ్ఆర్‌కి ఇచ్చారనుకుందాం. సో, విజిబిలిటీ అనేది చాలా పెరుగుతుంది. విజిబిలిటీ పెరగటం వల్ల మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. మరి ఎంప్లాయీకి ఏం లాభం ఉంటుంది? కంపెనీలో ఉండే ఎంప్లాయీ మిమ్మల్ని రిఫర్ చేయటం వల్ల తనకి రిఫరల్ బోనస్ ఇస్తారు. సో, కొన్ని కంపెనీస్‌లో అయితే ఈ రిఫరల్ బోనస్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ కంపెనీకి మనం వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని చూసుకున్నట్లయితే, కంపెనీకి కాస్ట్ అనేది తగ్గుతుంది. అలాగే టైం కూడా తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు నౌకరీలోంచి, లింక్డ్ఇన్‌లోంచి వాళ్ళ రెజ్యూమెస్ కలెక్ట్ చేసి ఇవన్నీ చేయడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది కదా! ఆ టైం అంతా కూడా కలిసొస్తుంది రిఫరల్స్ వల్ల. అండ్ అలాగే కంపెనీస్ ఏం ఫీల్ అవుతాయి అంటే, ఆల్రెడీ కంపెనీలో ఉన్న వ్యక్తే మిమ్మల్ని రిఫర్ చేశారు అంటే మీకు స్కిల్ సెట్ అనేది బావుంది అని చెప్పి కంపెనీ నమ్ముతుంది. ఇంకా కంపెనీలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేస్తున్నారు కాబట్టి మీరు కంపెనీలో ఎక్కువ ఇయర్స్ ఉంటారని కూడా కంపెనీ బిలీవ్ చేస్తుంది. అంటే మీరు స్ట్రాంగ్ ప్రొఫైల్ అని కంపెనీ నమ్ముతుంది. సో, అందుకనే కంపెనీకి కూడా రిఫరల్ వల్ల చాలా లాభాలున్నాయి. బట్ ఈ మధ్య ఈ రిఫరల్ అంతా కూడా చాలా తగ్గిపోయింది. ఎందుకంటే సర్టెన్ రీజన్స్ వల్ల. ప్రెజెంట్ రిఫరల్స్ అనేవి ఇదివరకులా లేవు. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే కంపెనీలో ఉండే వాళ్ళు వాళ్ళ కొలీగ్స్‌ని, లేకపోతే కాలేజ్ జూనియర్స్‌ని, లేకపోతే కజిన్స్‌ని ఇలా చాలా మందిని వాళ్ళు రిఫర్ చేసుకొని వాళ్ళ కంపెనీలోకి తీసుకొచ్చుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు చాలా రూల్స్ అనేవి మారిపోయాయి. కంపెనీ రిఫరల్ రూల్స్‌ని చాలా స్ట్రిక్ట్ చేసింది. అంటే ఒక ఎంప్లాయీ గనక పర్టిక్యులర్ క్యాండిడేట్‌ని రిఫర్ చేస్తున్నారు అంటే, ఆ క్యాండిడేట్ ఒకవేళ సెలెక్ట్ అయితే, రిఫర్ చేసిన క్యాండిడేట్ పెర్ఫార్మన్స్ గనక బ్యాడ్‌గా ఉంది అంటే రిఫర్ చేసిన ఎంప్లాయీ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అలాగే ఒక ఎంప్లాయీ ఒక క్యాండిడేట్‌ని రిఫర్ చేయాలి అంటే, ప్రెజెంట్ ఉన్న కంపెనీలో వాళ్ళు అంతకు ముందుగా రిఫర్ చేసిన క్యాండిడేట్స్ అందరిని కూడా చెక్ చేసి, ఓకే. వాళ్ళందరూ కూడా బానే పెర్ఫార్మ్ చేశారు అని చెప్పి కంపెనీ అంటే హెచ్ఆర్స్ అనుకుంటే అప్పుడే వాళ్ళు రిఫరల్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ మధ్య కంపెనీస్ అన్నీ కూడా రిఫరల్ బోనస్‌ని చాలా వరకు తగ్గిచ్చేశాయి. సో, ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్ అన్నమాట. రిఫరల్ అనేవి తగ్గడానికి. అంటే తగ్గడం అని కాదు. కంపెనీస్ తీసుకోవట్లేదా రిఫరల్స్ అంటే కంపెనీకి కూడా అడ్వాంటేజ్ ఉంది కదా! సో, కంపెనీస్ తీసుకుంటాయి రిఫరల్స్. కానీ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఈ రీజన్స్ అన్నిటి వల్ల ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు మన అనన్య ఉంది కదా! అనన్యకి ఐడియా నచ్చి లింక్డ్ఇన్‌లో ప్రతి కంపెనీని చెక్ చేసి, ఆ కంపెనీలో ఉండే ఎంప్లాయీస్‌కి రిక్వెస్ట్ పెట్టడం, అందరికి మెసేజ్ చేయటం, హాయ్ ప్లీజ్ రిఫర్ మీ ఇన్ యువర్ కంపెనీ అని చెప్పి ఇలా చాలా మందికి మెసేజ్ పెడుతూ వచ్చింది. ఇప్పుడు తను ఒక 10 మెంబర్స్‌కి పెడితే, ఆ 10 మెంబర్స్‌లో చాలా వరకు తన మెసేజ్‌ని చూడలేదు. చూసిన వాళ్ళు కూడా నువ్వు నాకు తెలీదు, నేను ఎలా రిఫర్ చేస్తాను నిన్ను అని చెప్పి తనకి రిప్లై ఇచ్చారు. కానీ ఇది కరెక్టే కదా! అనన్య ఎవరో కూడా వాళ్ళకి తెలీదు. పైగా డైరెక్ట్‌గా వెళ్లి హాయ్ ప్లీజ్ రిఫర్ మీ ఇన్ యువర్ కంపెనీ అంటే తను ఎలా రిఫర్ చేస్తారు తనని? సో, ఎవరినైనా రిఫరల్ అడగడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ వాళ్ళ కంపెనీలో మీ రోల్‌కి తగ్గ పొజిషన్ ఓపెన్‌లో ఉందా? లేదా? అనేది మీరు చూసుకోవాలి. సో, లింక్డ్ఇన్‌లో, నౌకరీలో ఇలా వెళ్లి సెర్చ్ చేయండి. ఆ కంపెనీలో గనక మీ రోల్‌కి తగ్గ పొజిషన్ అనేది ఓపెన్‌లో ఉంటే కదా జాబ్ ఐడీ. సో, దాన్ని కాపీ చేసుకోండి. అండ్ అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళండి. హాయ్! నా పేరు అనన్య అని చెప్పి, నా స్కిల్స్ అన్నీ ఇవున్నాయి. అండ్ నేను ఈ ప్రాజెక్ట్స్ చేశాను. నాకింత నాలెడ్జ్ ఉంది టెక్నాలజీ మీద అని చెప్పి, మొత్తం మీ గురించి చెప్పిన తర్వాత, మీ రెజ్యూమే ఫార్వర్డ్ చేసి, మీ కంపెనీలో ఈ రోల్ అనేది వేకెంట్‌గా ఉంది. సో, మీరు నన్ను రిఫర్ చేస్తారా అని చెప్పి,
అప్పుడు అడగాలి. సో, ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే, మిమ్మల్ని ఆ పర్సన్ కొంచెం స్ట్రేంజర్‌గా ఫీల్ అవ్వకుండా, ఓకే. తినకింత టాలెంట్ ఉంది, ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఇంత స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా రిఫర్ చేయొచ్చు అని చెప్పి రిఫర్ చేస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే, డైలీ వాళ్ళకి మెసేజెస్ పెడుతూ ఉంటారు. ప్లీజ్ రిఫర్ అని చెప్పేసి డైలీ. సో, ఇలా వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. వాళ్ళని మనం ఫోర్స్ చేసాము అంటే వాళ్ళు ఇంకా మనల్ని మెసేజ్ కూడా చేయరనమాట. అందుకని మనం వాళ్ళకి టైం ఇవ్వాలి. అంటే రిమైండర్స్ ఇవ్వటం తప్పేం లేదు. కాకపోతే ప్రెషర్ చేయకూడదనమాట. అంటే వీక్లీ వన్స్ అలాగా రిమైండ్ చేస్తే పర్వాలేదు. సో, అనన్య ఏమో ఇలా చాలా మందికి రిప్లైలు పెట్టింది. బట్ రెస్పాండ్ అవ్వలేదు కదా! తను చాలా డిసప్పాయింట్ అయిపోయింది. బట్ తను అందరిలాగా బాధపడి ఆగిపోలేదు. తనేం చేసింది అంటే తన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. తన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకొని, అలాగే ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయటం, గిట్‌లో తన ప్రాజెక్ట్స్ అన్నిటిని డిస్‌ప్లే చేయటం, తన పోర్ట్‌ఫోలియో యాప్స్‌ని తయారు చేయటం, అంటే నెట్‌లిఫై లాంటి సర్వర్స్ ఉంటాయి కదా! దానిలో డిప్లాయ్ చేసుకొని, లింక్డ్ఇన్‌లో దాన్ని డిస్‌ప్లే చేయటం, ఇలాంటివన్నీ చేసి రిఫరల్స్ అడుగుతూనే తను కూడా జాబ్స్‌కి అప్లై చేయటం స్టార్ట్ చేసింది. ఫైనల్లీ వన్ డే తన డ్రీమ్ ఆఫర్ లెటర్‌ని రిసీవ్ చేసుకుంది. ఈ స్టోరీలో ఉన్న అనన్య ఎవరో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి. తన స్టోరీనే ఈరోజు నేను మీకు చెప్పాను. సో, మీరు కూడా జాబ్ ట్రయల్స్‌లో ఉన్నట్లయితే, అంటే రిఫరల్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా, రిఫరల్స్ అనేవి కొంతవరకు మాత్రమే హెల్ప్ చేస్తాయి. ఫైనల్లీ మీ స్కిల్స్, అలాగే మీ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ మాత్రమే మీకు జాబ్‌ని తెప్పిస్తాయి. ఇప్పుడు మీరు ఎవరైనా సరే మీకు రిఫరల్ ఇచ్చినా సరే, మీ రెజ్యూమే హెచ్ఆర్స్‌కి విజిబుల్ అవుతుంది. వాళ్ళు ఓకే అనుకుంటే అప్పుడు హైరింగ్ మేనేజర్స్ మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ హెచ్ఆర్‌కే మీ రెజ్యూమే నచ్చకపోతే మీకు నెక్స్ట్ ఇంటిమేషన్ కూడా ఉండదు. సో, మీ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ స్కిల్స్. అండ్ అలాగే నన్ను కూడా చాలా మంది రిఫరల్ ఇవ్వమని అడుగుతున్నారు. ఓకే. నేను కూడా ఇస్తాను రిఫరల్. బట్ నేను చెప్పాను కదా! సో, ఫస్ట్ మీ ప్రొఫైల్‌కి మా కంపెనీలో ఏమైనా ఓపెనింగ్ ఉన్నాయేమో చూడండి. ఉంటే ఆ జాబ్ ఐడీ, అలాగే మీ గురించి, మీ డీటెయిల్స్ అన్నీ పెట్టి ఒక ప్రాపర్‌గా మెసేజ్ పెట్టి మీ రెజ్యూమే సెండ్ చేయండి నాకు. అప్పుడు ఐ కెన్ ఆల్సో గివ్ యూ రిఫరల్. నా లింక్డ్ఇన్ ఐడీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో, మీకేమైనా రిఫరల్ కావాలి అనుకుంటే మీరు నన్ను అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా మంది నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతున్నారు. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మెసేజెస్ వస్తాయి కాబట్టి అలాంటి మెసేజెస్ నేను చూడలేకపోతున్నాను. సో, మీరు కనుక సీరియస్‌గా ట్రై చేస్తుంటే లెట్స్ కనెక్ట్ ఇన్ లింక్డ్ఇన్. ఇంకా మీకేమైనా క్వెషన్స్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.